ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ బోని కొట్టింది. గత సీజన్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచిన ఆ జట్టు తాజా ఎడిషన్ ను విజయంతో ఆరంభించింది. ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 163 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే దెబ్బ తగిలింది. గత సీజన్ లో పరుగుల వద్ద పారించిన ప్రియాన్ సారియా సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యాడు. అయితే శ్రేయస్ అయ్యర్ కు బదులుగా వన్డౌన్ లో వచ్చిన కూపర్ కన్నోలి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా 4లు 6లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో కలిసి బ్యాట్ జులిపించడంతో పంజాబ్ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. 12 ఓవర్లకి 110 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 12 ఓవర్ల తర్వాత గుజరాత్ బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. అయ్యర్, నెహల్, వదేరా, శశాంక్ సింగ్, మార్కో స్టోనిస్ వీళ్ళంతా త్వరగా అవుట్ కావడంతో పంజాబ్ ఒత్తిడికి గురైంది. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్న కూపర్ కన్నోలు మాత్రం నిలబడ్డాడు. ఏమాత్రం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మరో 5 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓడినా మేము చివరి వరకు పోరాడాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ బ్యాటింగ్ చేసే సమయంలో చివరి 5-6 ఓవర్లలో మేము వేగంగా పరుగులు చేయలేకపోయాం. 175 నుంచి 180 పరుగులు చేసి ఉంటే ఫలితం తమ వైపు ఉండేదని. బంతి పాతబడే కొద్ది స్లోగా పిచ్చి మారిపోయింది. షాట్లు ఆడడం కష్టమైంది. రెండో ఇన్నింగ్స్ లో వర్షం రావడంతో బంతి తడిసింది. దాంతో బ్యాటింగ్ ఈజీగా మారింది. బంతి ఏమాత్రం ఆగలేదు. అయినప్పటికీ మేము బంతితో మెరుగైన ప్రదర్శన చేశాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చాం. అయితే ప్రసిద్ధి కృష్ణతో ముందుగానే బౌలింగ్ చేయించి ఉంటే బాగుండేది. అతడే ఈ మ్యాచ్ లో మమ్మల్ని ఆఖరి వరకు నిలబెట్టాడు. వికెట్ స్లోగా మారే టైంలో అతనికి బౌలింగ్ ఇవ్వాలని ఆలస్యంగా బౌలింగ్ చేయించా అని శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. ఇక మా ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చినా దురదృష్టవశాత్తు ఈ రోజు మాకు కలిసి రాలేదని శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కీలక సమయాల్లో వికెట్లు పడుతున్నప్పుడు చిరుజల్లులు కురిశాయి. దాంతో బంతి తడిగా మారడంతో బ్యాట్స్మెన్లకు అనుకూలంగా మారింది అని గిల్ తమ ఓటమిపై చెప్పుకొచ్చాడు.